हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మీలా హిందీ నేర్చుకోవాలనుకునే మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. నేను చెప్తున్నప్పుడు నాతో పాటు కూడా ఓరల్ చెప్పండి. ఈ వీడియోలో మనం మీరు అనేటువంటి సర్వనామంతో జాన వెళ్ళుట అనేటువంటి క్రియాపదాన్ని తీసుకుని అన్ని కాలాలలో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఆప్ అనేది ఫార్మల్ వర్డ్, రెస్పెక్టెడ్ వర్డ్. మన తెలుగులో ఎవరినైతే రెస్పెక్ట్ గా మీరు అంటామో వారికి ఉపయోగించేటువంటిది. ఆప్ మీరు అనే పర్సన్ పుల్లింగ శబ్దం అయితే జాతే హై. అదే మీరు అనేటువంటి పర్సన్ స్త్రీలింగ్ ఫెమినైన్ అయితే, ఫీమేల్ అయితే జాతీ హై. పర్సన్ ఒకరున్నప్పటికీ కూడా క్రియారూపం బహువచనంలో ఉండాలి. ఓకే, మీరు వెళ్తారు, ఆప్ జాతే హై. మీరు వెళ్తారు, ఆప్ జాతీ హై. మీరు రోజు వెళతారు, తరచుగా వెళతారు అనేటువంటి రూపాన్ని ఇలా చెప్పాల్సి ఉంటుంది. ఆప్ రోజ్ జాతే హై, ఆప్ కభీ కభీ జాతీ హై. మీరు వెళ్తున్నారు, ఆప్ జా రహే హై. మీరు వెళ్తున్నారు, ఆప్ జా రహీ హై. మీరు వెళ్తూ ఉండవచ్చు. తరచుగా చేసేటువంటి పనిలో సందేహం ఉంటే ఆప్ జాతే హోంగే. అదే ఫీమేల్, ఆప్ జాతీ హోంగి. మీరు వెళ్తూ ఉండవచ్చు. ఆప్ జా రహే హోంగే. చేస్తున్న పనిలో సందేహం ఉంటే ఆప్ జా రహే హోంగే. మీరు వెళ్తూ ఉండవచ్చు, ఆప్ జా రహీ హోంగి. మీరు వెళ్తూ ఉండవచ్చు. మీరు వెళ్తారు భవిష్యత్తులో, అది మేల్ కైతే ఆప్ జాయేంగే. అదే ఫీమేల్ కైతే ఆప్ జాయేంగి. ఓకే, నాతో పాటు ఓరల్ చెప్పండి. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీరు వెళ్ళండి, ఆప్ జాయే. భవిష్యత్తులో పాసిబిలిటీ ఉంది అనేటువంటి సెన్స్ ఉంటుంది దీనికి. ఆప్ జాయే, మీరు వెళ్ళండి. మీరు వెళితే భవిష్యత్తులో ఆప్ జాయే తో. ఆప్ జాయే తో. ఒకవేళ అగర్ ఆప్ జాయే తో. ఇది మేల్ ఫీమేల్ వెర్షన్ ఒకేలా ఉంటుంది. మీరు వెళ్తూ ఉండేవారు, ఆప్ జాతే థే. గతంలో తరచుగా ఆ పని చేస్తూ ఉండేవారు. అదే ఫీమేల్ అయితే ఆప్ జాతీ థీ. ఆప్ జాతీ థీ. క్రియారూపాన్ని బట్టి ఆప్ అనేది ఫీమేల్ అని గుర్తించాలి. మీరు వెళ్తున్నారు, ఆప్ జా రహే థే. అదే ఫీమేల్ అయితే ఆప్ జా రహీ థీ. మీరు వెళ్తున్నారు. మీరు వెళ్ళిపోయారు, ఆప్ జా చుకే హై. అదే ఫీమేల్ ఆప్ అనే పర్సన్ ఆప్ జా చుకీ హై. మీరు వెళ్ళిపోయారు. మీరు వెళ్ళిపోయారు, ఆప్ జా చుకే థే. అదే గతంలో చాలా సమయం ముందు జరిగింది అని చెప్పాలి అంటే ఆప్ జా చుకీ థీ. మీరు వెళ్ళిపోయారు. ఆప్ గయే.
మీరు వెళ్ళారు. ఆప్ గయి మీరు వెళ్ళారు. ఇక్కడ జానా అనేటువంటి క్రియారూపానికి భూతకాలంలో గయా, గయే, గయిగా మారుతుంది. మీరు ఇప్పుడే వెళ్ళారు. ఆప్ గయే హై. అదే ఫీమేల్ అయితే ఆప్ గయి హై. మీరు వెళ్ళారు చాలా సమయం క్రితం. ఆప్ గయే థే. ఆప్ గయి థీ. మీరు వెళ్ళారు. మీరు వెళ్ళి ఉంటారు. గతంలో ఆ పని చేసి ఉంటారు. ఆప్ గయే హోంగే. ఆప్ గయి హోంగి ఫెమినిన్ ఫార్మ్. ఒకవేళ మీరు వెళ్ళి ఉంటే అగర్ ఆప్ జాతే తో గతంలో. అగర్ ఆప్ జాతీ తో ఫెమినిన్ ఫార్మ్. మీరు వెళ్ళగలరు. ఆప్ జా సక్తే హై. మీరు వెళ్ళగలరు. ఆప్ జా సక్తీ హై. క్రియారూపం జాగ్రత్తగా నేర్చుకోవాలి. మీరు వెళ్ళగలరు భవిష్యత్తులో. ఆప్ జా సకేంగే. అదే మీరు వెళ్ళగలరు. ఆప్ జా సకేంగి. మీరు వెళ్ళగలరు. మీరు వెళ్ళగలిగారు. గతంలో ఆ పని చేయగలిగారు. ఆప్ జా సకే. ఆప్ జా సకీ. ఓకే, సఖీ అనేది ఫీమేల్ వెర్షన్. మీరు వెళ్ళగలిగేవారు. ఆప్ జా సక్తే థే. మీరు వెళ్ళగలిగేవారు. ఆప్ జా సక్తీ థీ. మీరు వెళ్ళగలుగుతారు. ఆప్ జా పాతే హై. ఆప్ జా పాతీ హై. క్రియారూపం ఎలా మారుతుంది చూడాలి. మీరు వెళ్ళగలుగుతున్నారు. ఆప్ జా పా రహే హై. ఆప్ జా పా రహీ హై. మీరు వెళ్ళగలుగుతున్నారు. గతంలో. ఆప్ జా పా రహే థే. హెల్పింగ్ వర్బ్ మారిస్తే సరిపోతుంది. గతంలో ఆ పని చేయగలుగుతున్నారు. ఆప్ జా పా రహీ థీ. మీరు భవిష్యత్తులో వెళ్ళగలుగుతారు. ఆప్ జా పాయేంగే. ఆప్ జా పాయేంగి. మీరు వెళ్ళగలుగుతారు. మీరు వెళ్ళగలిగేవారు. ఆప్ జా పాతే థే. ఆప్ జా పాతే థే. అదే వెళ్ళగలిగేవారు అని ఫీమేల్ వెర్షన్ అయితే ఆప్ జా పాతీ థీ. మీరు వెళ్ళగలిగేవారు. మీరు వెళ్ళగలిగారు. ఆప్ జా పాయే. ఆప్ జా పాయి. మీరు వెళ్ళగలిగారు. మీరు వెళ్ళాలని కోరుకుంటారు. ఆప్ జానా చాహతే హై. ఆప్ జానా చాహతే హై. నాతో పాటు వారలు చెప్పండి. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఆప్ జానా చాహతీ హై. మీరు వెళ్ళాలని కోరుకుంటారు. చాహనా. ఈ క్రియారూపానికి సంబంధించినవన్నీ కూడా విడివిడిగా వీడియోస్ చేశాను. ప్లేలిస్ట్ లో ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి. అక్కడ వివరంగా ఏ క్రియాపదానికి ఏ సబ్జెక్ట్ కి క్రియాపదం ఎలా ఎండ్ చేయాలన్నది కూడా వివరంగా చెప్పాను. మీరు వెళ్ళాలని కోరుకుంటారు భవిష్యత్తులో. ఆప్ జానా చాహేంగే. ఆప్ జానా చాహేంగి. మీరు వెళ్ళాలని కోరుకునేవారు. ఆప్ జానా చాహతే థే. ఆప్ జానా చాహతీ థీ. మీరు వెళ్ళాలని కోరుకునేవారు.
మీరు వెళ్ళాలి, आपको जाना है, आपको जाना है, మీరు వెళ్ళాలి. అదే ఫీమేల్ వెర్షన్ అయినా సరే आपको जाना है అనే వస్తుంది. జానా హే, పడనా హే, లిఖనా హే, చదవాలి, రాయాలి, వెళ్ళాలి, ఇలాంటి క్రియాపదం వచ్చినప్పుడు సబ్జెక్ట్ కి కో పెట్టాలి. మీరు వెళ్ళాల్సి ఉంది, ఆప్కో జానా థా. మీరు వెళ్ళాల్సి ఉంటుంది, ఆప్కో జానా హోగా. ఓకే, ఇక్కడ కూడా మేల్ అయిన ఫీమేల్ వెర్షన్ అయినా ఒకేలా ఉంటుంది. మీరు వెళ్ళక తప్పదు, आपको जाना पड़ता है. अदे फीमेल वर्षन అయినా సరే आपको जाना पड़ता है. మీకు వెళ్ళక తప్పదు భవిష్యత్తులో, आपको जाना पड़ेगा, आपको जाना पड़ेगा. సబ్జెక్ట్ కి కో వచ్చింది. సో క్రియారూపం ఎప్పుడూ కూడా పుల్లింగ ఏకవచనంలో ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఆబ్జెక్ట్ యాడ్ అయితే ఆబ్జెక్ట్ ని బట్టి క్రియారూపం మారుతుంది. మీరు వెళ్ళాల్సి వచ్చింది, ఆప్కో జానా పడా. మీరు వెళ్ళాలి, షుడ్, ఆప్కో జానా చాహియే, ఆప్కో జానా చాహియే. మీరు వెళ్ళాల్సి ఉండే, ఆప్కో జానా చాహియే థా, आपको जाना चाहिए था. మీరు వెళ్ళాల్సి ఉంటుంది, आपको जाना चाहिए होगा, जाना चाहिए होगा, మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా మీరు అనేటువంటి సబ్జెక్ట్ తో వెళ్ళడం అనేటువంటి క్రియాపదాన్ని నేర్చుకున్నాం. अब तक हम साथ रहे. जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.